కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక ముందుకు వెళ్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం లోపట కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి కొంచెం చికాకు పెరిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు మెల్లగా ప్రశాంతంగా ఉంటూ జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా మాట్లాడి మీ యొక్క వ్యవహారాలు నడిపించండి. కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈరోజు దుర్గాదేవికి పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు దగ్గరికి వస్తాయి. పనులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివలన కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. అతి ఆశకు పోయి మీరు అనవసరంగా పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు లభిస్తూ ఉంటుంది. మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి ఎర్రటి పుష్పాలు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత వ్యవహారాలు చక్కబడతాయి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. కుటుంబం లోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావన మీ ముందుకు వస్తుంది. దూర బంధువుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందుతారు. వారి యొక్క సలహాలు మీకు సకాలంలో అందుతాయి. వ్యాపార రంగంలో మీకు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. దానివలన కొంత కలిసి వస్తుంది. కన్యారాశి వారు ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.